ఇక వామన్ రావు దంపతుల హత్య కేసును సిబిఐకు అప్పగించిందట సుప్రీంకోర్టు. అయితే ఈ హత్య వెనక ఎవరున్నా అసలు దోషులెవరో బయటకు వత్తది. అవు అప్పట్లా పుట్టామద్దుతో పాటు మస్తు మంది పేర్లు బయటకొచ్చినాయి. కానీ బీఆర్ఎస్ సర్కారు అటన్నిటిని మ్యానిపులేట్ చేసింది. అప్పట్లో ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని ఏదో రకంగా అడ్డు తొలగించుకునేటందుకు కుట్ర చేసేటోళ్ళు. అందులో భాగంగానే ఇది చేసిరట. ఎందుకంటే వామన్ రావు అప్పట్లా బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మస్తు కొట్లాడిండు, అవినీతిని ప్రశ్నించేటోడు. ఈ హత్య చేయించిందెవరో సిబిఐ ఎంక్వైరీలో మొత్తం బయటికి రావాలి. కుట్రలు చేసిందెవరో కూడా తేలలే. బీఆర్ఎస్ వాళ్ళు చేసిన హత్యా రాజకీయాల గురించి పబ్లిక్ కి తెలవాలే.